అమాయకంగా ఉండకు. భార్య ఎవరితోనైనా సంబంధం కలిగి ఉందా లేదా అని ఈ 5 విధానాలలో కనిపెట్టు. అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. పెళ్లి తర్వాత కొంతమంది భార్యలు మానసికంగా బాధపడుతూ ఉంటారు. భర్తకు దూరంగా ఉంటారు. కానీ వాళ్ళు ఎందుకు అలా ఉంటున్నారో కొంతమంది అమాయకపు భర్తలకు అర్థం కాదు. భార్యను అతిగా ప్రేమించడం వల్ల కళ్ళు ఉన్న గుడ్డి వాళ్ళలాగా బతుకుతారు. పెళ్లికి ముందు ఊహించుకున్న జీవితం పెళ్లి తర్వాత లేనప్పుడు స్త్రీలలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. అప్పటి వరకు నలుగురిలో కలిసి ముచ్చటించేవారు మౌనంగా, కోపంగా, బాధతో కనిపిస్తారు. భార్యలో ఇలాంటి తేడా వచ్చినప్పుడు ఆమెను కనిపెడుతూ ఉండాలి. నిజంగా ఆమె తన తల్లి ఇంటికి దూరంగా ఉండడం వల్ల అలా ఉందా, లేదా పరాయి వ్యక్తితో సంబంధం కలిగి ఉందా అనే విషయం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని పూర్తి వరకు చూసి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకటవది, ఫోన్ విషయంలో రహస్యంగా ప్రవర్తించడం. స్త్రీలలో తేడాను 50% వరకు అక్కడే గమనించవచ్చు. కొంతమంది భర్తలు పిచ్చి వాళ్ళలాగా భార్యకు ఫోన్ కొనిస్తూ తమ గొప్పతనాన్ని చాటుకోవాలని అనుకుంటారు. భార్య ముందు గొప్పవాడిలా ఉండాలనుకుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ వస్తువైనా ఇచ్చే ముందు దానిని సరైన మార్గంలో ఉపయోగిస్తున్నారా లేదా అనే విషయం తెలుసుకొని ఆ తర్వాత మాత్రమే ఏ వస్తువైనా ఇవ్వాలి. లేకపోతే దానిని చెడుకు ఉపయోగిస్తారు. ఫోన్తో ఎక్కువసేపు గడపడం, ఫోన్ లాకులు మార్చడం, భర్త వద్ద లాక్ మర్చిపోయానని చెప్పడం, భర్త నిద్రపోయిన తర్వాత ఫోన్ని రహస్యంగా ఉపయోగించడం వంటివి. రెండవది, అందంగా రెడీ అవ్వడం. ఏమైనా ఫంక్షన్ ఉన్నప్పుడు రెడీ అవ్వడం తప్పు లేదు. భర్తతో బయటకు వెళ్తున్నప్పుడు కూడా రెడీ అవ్వచ్చు. కానీ భర్త ఇంట్లో లేనప్పుడు లేదా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో పని వదిలేసి భార్య అందంగా రెడీ అయ్యి బయటికి వెళ్తుంది అంటే ఒక్కసారి ఆలోచించాలి. ఇలా ఎక్కువ సార్లు జరిగితే భార్యతో జాగ్రత్తగా ఉండాలి. 3, డబ్బులు మాయం చేయడం. మునుపటిలా కాకుండా సరైన లెక్కలు లేకుండా డబ్బు వృధా అవుతుంది అంటే ఇంట్లో ఉన్న డబ్బును ఎవరో మాయం చేస్తున్నారని అర్థము. భార్యకు డబ్బు ఇచ్చే విషయంలో మగాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మగవాడి కంటే ఆడవారికి డబ్బుపై ఎక్కువ ఆశ కలిగి ఉంటుంది. 4వది, తల్లి ఇంటికి ఎక్కువగా వెళ్ళడం, తిరిగి వెనక్కి రావడంలో ఆసక్తి చూపించకపోవడం. ఇలా ఎక్కువగా చేస్తుంది అంటే భర్తతో ఉండడం ఆమెకు ఇష్టం లేదు అని అర్థము. ఎందుకంటే స్త్రీ ఎవరితోనైనా ఉండడానికి ఇష్టపడితే అక్కడికే వెళ్తుంది. దానికోసం ఎన్ని అబద్ధాలైనా చెప్పడానికి సిద్ధపడుతుంది. 5వది, మీతో సమయం గడపకపోవడం. మీరింట్లో ఉన్నప్పుడు అసహనం వ్యక్తం చేయడం, కోపంతో చిరాకుతో ఉండడం, తన దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి అనారోగ్యంగా ఉందని చెప్పడం, భర్తకు శారీరకంగా దూరంగా ఉండడం, స్పర్శకి స్పందించకపోవడం. మాయ మాటలతో స్త్రీని లొంగ తీసుకోవడం చాలా సులువు. ఎందుకంటే వీరు మాటలకు ఎక్కువగా ఆకర్షితులవుతారు. కాబట్టి పరాయి మనుషులతో ఎక్కువగా మాట్లాడనివ్వకండి. కొంతమంది భర్తలు ఏదైనా తేడా వస్తే ఆ తర్వాత భార్యను కంట్రోల్లో పెడదాంలే అనుకుంటారు. అడుగు తప్పిన తర్వాత కంట్రోల్లో పెట్టడం అనేది అసాధ్యం. ఆ తర్వాత ఏమి చేయలేరు. కాబట్టి ముందే జాగ్రత్త పడడం మంచిది.